బలి, బైబిల్లో అసలు బలి ఎందుకు అవసరమైంది దేవునికి? బలి, సంపూర్ణ బలి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నది. ఈ లోకంలో చాలా మంది దేవతలు కానీ దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళకి బలులు ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి బలిస్తారు. ఆ సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పాపాలు తరిగి మళ్ళీ ఓ సంవత్సరానికి మళ్ళీ వచ్చి మళ్ళీ బలిస్తారు. కానీ వాళ్ళ పాపాలు పోవు, వాళ్ళ పాప స్వభావం పోలదు, ఆ పాప స్థితి తెలియదు. దేవుడు తను తీసుకుంటున్నటువంటి బలి మరి మంచి హృదయంతోనూ ఒక పవిత్రమైనదిగా ఉండాలని ఆది నుండి కూడా దేవుడు ఆయన ఆశించాడు. కయ్యూను హేబెలు బలిచ్చినప్పుడు కయ్యూను మరి తన పంటలో పండిన దాన్ని అంటే రక్తము చిందించని బలి ఇచ్చాడు. అదే హేబెలు తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రెను తీసుకొచ్చి రక్తము చిందించి బలి ఇచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్టంటే బలి అనేది రక్తంతో కూడినది. రక్తము మానవుని యొక్క స్వభావానికి, మానవునిలో ఉన్నటువంటి మరి పాపాన్ని తీసివేయటానికి రక్తమే చిందించాలి. హెబ్రీ గ్రంథకర్త ఈ విషయంలో ఒక మాట అంటాడు. 9వ అధ్యాయము 12వ వచనంలో, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు గొర్రెలు మేకలు ఇచ్చేవారు ఇంతకు ముందు. కనుక కోడెలు మేకలు గొర్రెలు ఇచ్చేవారు. కనుక పరిశుద్ధ బలి ఇవ్వాలి అన్నప్పుడు ఇశ్రాయేలీయుల కాలంలో మరి అన్య దేవతలను ఆశ్రయించినప్పుడు వాళ్ళు మెలేకు అనే దేవతకు అర్పించినప్పుడు వాళ్ళ చంటి పిల్లలు పరిశుద్ధులని చంటి పిల్లలను కూడా అర్పించారు. వాళ్ళు ఎంత ఘోరం అంటే ఆ కాలుతున్నటువంటి లెమేకు ఇత్తడితో చేయబడినటువంటి ఒక విగ్రహం, దాని కింద మంట వేస్తారు, ఆ విగ్రహం అంతా వేడవుతుంది. దానికి బలిచ్చినప్పుడు ఆ పిల్లలు ఏడుస్తుంటే, ఆ మంటకి ఏడుస్తుంటే మరి దేవుడు ఆనందిస్తాడు, ఆస్వాదిస్తాడనే నమ్మకంతో పసిబిడ్డలను కూడా బలిచ్చారు. ఈనాటి నుంచి ఆనాటి వరకు చాలా దేశాల్లో, అన్నిటికంటే ముఖ్యం మన భారతదేశంలో కూడా మరి బలి ఇవ్వటం ఆచారంగానే ఉన్నది. సంవత్సరానికి ఒకసారి బలి ఇస్తారు. వారు మళ్ళీ వచ్చేసి మా పాపాలు క్షమించబడ్డాయి, దేవుడో దేవతో మా యొక్క మరి మొక్కులు తీసుకున్నాడు, మా మొక్కునందుకు గాను మాకు మేలు చేస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా బలియాగాన్ని స్వీకరిస్తాడు అనే ఉద్దేశంతోనే మానవుడు ఉండిపోయాడు. కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన 9వ అధ్యాయం 22వ వచనంలో చూసుకున్నట్లయితే ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము లేకుండా ఏ వ్యక్తి గాని వస్తువు గాని ఏది కూడా శుద్ధి చేయబడదు. ఆనాడు రక్తం ప్రోక్షించినప్పుడు ప్రత్యక్ష గుడారం మీద కూడా జల్లేవారు, పరికరాల మీద కూడా జల్లేవారు, ఆ తర్వాత మనుషుల మీద జల్లేవారు. ఆ ఆచారం రక్తం లేకుండా ఎవరు పరిశుద్ధత ఉండదు అనే విషయాన్ని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నది. కనుక పరిశుద్ధత, ఇంకో మాట ఉంది కింద, పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పారు. కనుక ఆ రక్తాన్ని ఇవ్వటానికి ఈ రోజు వరకు అనేక మంది అనేక గొర్రెల్ని, అనేక మేకల్ని, అనేక దూడల్ని, అనేకమైన కోడల్ని, అనేకమైనటువంటి వాటిని మరి బలిగా అర్పిస్తూ వచ్చినది మానవాళి. ఈ రోజు వరకు కొన్ని దేశాల్లో, మన భారతదేశంలో కూడా బలి అర్పిస్తూనే వస్తున్నారు. సంవత్సరానికి బలులు అర్పిస్తూనే వస్తున్నారు. కానీ ఎవరి పాపమన్నా తొలగిస్తున్నదా? ఎవరి మనసునైనా స్వభావాన్ని మారుస్తుందా? వారిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయగలుగుతున్నారా?
లేదు. కారణం ఏంటంటే అది ఎడ్ల యొక్క గొర్రెల యొక్క పశువుల యొక్క రక్తము మానవుని యొక్క మరి పాపాన్ని తీసివేయలేదు, పరిశుద్ధపరచబడలేదు. 9వ అధ్యాయం 26వ వచనంలో చూడండి, అక్కడ అట్లయిన ఎడల ఒక్క మాట కనుక ఎడ్లు తీసివేయలేము. కనుక యేసు ప్రభు వారిని దేవుడు యెషయా గ్రంథంలో మాట అంటాడు 53:7. ఇప్పుడు చూసుకుందాం. కనుక ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్న బలి, సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి బలియాగం ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం, ఈ భూమి మీద మానవులందరి కొరకు యేసుక్రీస్తు వారు సంపూర్ణ బలిగా అర్పించుకున్నాడు. ఆయన ఏ తిరుగుబాటు చేయలేదు, ఆయన నోరు మెదపలేదు, మౌని అయి ఉన్నాడు. మరి మౌనము అనేది అంగీకారాన్ని గుర్తిస్తుంది గనక యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న మానవుల పాపాల కొరకు అర్పించటానికి మరి సమర్థుడైనటువంటి పరిపూర్ణ బలి. అదే అందుకే యోహాను భక్తుడు అంటాడు 1:29 1:29 ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన బలియాగం ద్వారా లోకంలో ఉన్న మానవాళి యొక్క పాపాలు మరి తొలగింపబడతాయని మరి యోహాను చెప్తున్నటువంటి మాట. ఆ సద్దుకాయలు, ఆ యొక్క మరి పరిచయులు, శాస్త్రులు, వారికి మరి అనేక మంది మరి పరిచయులు మరి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందుతున్నప్పుడు మారు మనస్సు సంబంధమైనటువంటి బాప్తిసం మాత్రమే ఆయన ఇచ్చాడు, కానీ పాపక్షమాపణ బాప్తిసం ఆయన ఇవ్వలేదు. పాపాన్ని క్షమించే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తుకే ఉంది గనక ఆయన రక్త బలియాగమే మన పాపాలని, మన అతిక్రమాలని తొలగించగలదు. అందుకే ఇప్పుడు చదువుకుందాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు తన స్వరక్తం, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. తన స్వరక్తం ఇచ్చాడు, స్వరక్తమిచ్చి సంపాదించాడు ఈ లోకాన్ని. అందుకే మరి 20:28 అపోస్తుల కార్యం చూడండి, 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అంటాడు. యేసుక్రీస్తు మాత్రమే తన రక్తాన్ని ఈ మానవాళి కొరకు మరి ఇచ్చినాడు. సంఘము యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏర్పరచబడ్డదే సంఘం. ఇతర బలియాగాల ద్వారా, ఇతర యాగాల ద్వారా ఏర్పడ్డది అది సంఘము కాదు. ఎందుకంటే క్రీస్తు రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆయన రక్తము మానవుని యొక్క పాపాలు కడిగే పరిశుద్ధమైన బలియాగం. అది నమ్మాలి మానవాళ్ళు. ఈ రోజు వరకు నేను ఏదో చేశాను, ఏదో బలి ఇచ్చానంటే నీ బలియాగాలు, యాగాలు ఏమి పనికి రావు. ఇక్కడ లోక పాపాల నిమిత్తం ఒక్కసారి దేవుడు నిర్ణయించిన దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మానవాళి యొక్క పాపాలను తీసివేయగలడు. ఆ పాపాల యందు నీవు విశ్వసించనే ఎడల ఆయన యందు ఆయన రక్త బలియాగం ద్వారా నువ్వు విమోచించకపోతే నీలో పాపము పోనట్టే. కనుక అదే అంటాడు 14వ వచనం వరకు చదవమది ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
12 నుంచి చదువుకుంటున్నాం మనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్క రక్తమును అది కనుక ఏం చేసేవారంటే ఎడ్లు మేకలు బలి ఇచ్చేవారు, వాటిని కాల్చేవారు, వాడి బూడిది జల్లుకునేవారు, వాడికి బూడిది ద్వారా పశ్చాత్తాపం వస్తుందని ఆశించేవారు లోకం ఆ రోజుగా. కనుక వాటితో పోదు. నిర్దోషమైన యేసుక్రీస్తు, నిష్కళంకమైన యేసుక్రీస్తు తన స్వరక్తముతో నీ కొరకు నా కొరకు సరిపోయినటువంటి సంపూర్ణ బలియాగం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకము నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఈనాడు సంపూర్ణ బలియాగం ఒక్కసారి మాత్రమే. సంవత్సరం అవసరం లేదు. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, నీకేదో మేలు జరగాలని ఆశించినప్పుడు బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నా కొరకు బలి అయి తన రక్తాన్ని నా కొరకు చిందించి నా పాపాలని, అతిక్రమాల్ని, దోషాలను కడిగాడు అనే నమ్మకం నీలో ఉన్నట్లయితే, ఆ బలియాగాన్ని నువ్వు విశ్వసించినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి, నా పాపాలు క్షమించబడతాయి. పరిపూర్ణ బలియాగం అది. యేసుక్రీస్తు బలియాగము పరిశుద్ధ, పరిపూర్ణ, నిష్కళంక, నిర్దోషమైన బలియాగం అది. మానవుడు అది నమ్మాలి. అది నమ్మకపోతే నా పాపాలు పోవు. కనుక మనం చాలా మంది ఈ రోజుని యేసుక్రీస్తు బలియాగాన్ని ఏదో సిలువ మీద అని అంటున్నారు, కానీ ఈ ప్రపంచానికే అది ఒక సంపూర్ణ బలియాగం. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు కాదు, సత్య ముందు కూడా నువ్వు విశ్వసించినట్లయితే నీ పాపాలు క్షమించబడే ఒక పరిశుద్ధమైనటువంటి బలియాగము చేసినటువంటి యేసుక్రీస్తు బలియాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అంటాడు 9వ అధ్యాయం ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 26, అట్లయిన ఎడలా జగత్ పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయాలు వచ్చాడు. ఈ కాలమందు యుగోదల సమాప్తి అందు తను తానే బలిగా అనేక సార్లు శ్రమ పడ్డాడు. గాని ఆ శ్రమలు వేరే. ఆ శ్రమలు మానవాళ్ళని నడిపించడానికి, మానవాళ్ళని ఎరిగింపజేయటానికి అనేక సార్లు యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యారు అనేక చోట్ల. కానీ మరి ఈ రోజుని పాప క్షమాపణ నిమిత్తము మానవాళి నివారణ చేయుటకై ప్రత్యక్షపరచబడ్డ సంపూర్ణ దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు బలియాగం అంత ప్రత్యక్షమైనది. అదే 28 చూడమ్మా. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వీక్షణ కలిగిన వారి పట్ల రక్షణ నిమిత్తము పాపము లేకుండా కనుక రెండోసారి పాప బలియాగం ఉండదు. ఇదే ఛాన్స్ నీకు. ప్రియ సహోదరి సహోదరుడు వింటున్నవాడైనా నువ్వైనా సరే, ఈనాడు ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్దోష రక్తమని ఎంచుకోకుండా ఏదో నా పాపాలు క్షమించబడ్డాయని నువ్వు మారు మనసు లేని బాప్తీసం పొంది మారు మనసు లేని మరి స్థితిలో నువ్వు రక్షింపబడ్డావనే నీ యొక్క మరి ఊహ గాని, నీ యొక్క వ్యర్థమైనటువంటి ఆలోచన లేకుండా ఈనాడే రెండోసారి నీకు ఛాన్స్ లేదు. ఇప్పుడైనా సరే సమయం ఉన్నది. ఈనాడే విశ్వసించు. యేసుక్రీస్తు బలియాగం. అందుకే పేతురు పత్రికలో అంటాడు 1:19, 1 పేతురు 1:19, అమూల్య రక్తం అది. ఎటువంటి రక్తం అండి? అమూల్యమైన రక్తం అది. ఎవరు ఏ రక్తము దానికి సాటిరాని రక్తం అది. అంత పరిశుద్ధత, అంత నిర్దోషత, అంత నిష్కలంకత కలిగిన రక్తం అది.
నిష్కలంకమును అది మీరు ఎరుగుదురు కదా. మరి మీ జీవితాల్లో మార్పు ఎందుకు రాలేదు అంటే నీ యొక్క నమ్మకం, నీ యొక్క విశ్వాసం యేసుక్రీస్తు రక్తం కడగలేదు, శుద్ధీకరించలేదు అంటే నీలో విశ్వాసం లేదు, నువ్వు దాన్ని విశ్వసించలేదు. విశ్వాసము ద్వారా మాత్రమే అది సాధ్యం. నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మకము నమ్మి బాప్తీసం పొందాలన్నాడు. నమ్మకం లేకుండా బాప్తీసం పొందావేమో, ఇంకా దేన్నన్నా నమ్మకుని బాప్తీసం పొందావేమో, ఏ వివాహం కోసమో లేకపోతే ఏ వచ్చిన స్థానాల కోసమో ఏ విధమైనటువంటి సంఘ దాంట్లో సభ్యత్వం కోసమో లేకపోతే అనేక మంది పొందుతున్నారు కదా అని ఆదపాయలాగా నీవు కూడా అలవాటు ప్రకారం పొందావేమో. ఈ రోజునైనా గమనించు, ఒక్కసారి ఆ రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. మొదటిగా సమస్త దుర్నీతుల నుండి దూరపరచు రక్తం అంటాడు. నీలో ఏదైనా చెడ్డ నీతి ఉన్నట్లయితే, క్రీస్తు నీతి కాకుండా ఏ నీతి అయినా ఉన్నట్లయితే యేసు క్రీస్తు రక్తము ఒకటే నిన్ను శుద్ధీకరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజునే నువ్వు జ్ఞాపకం చేసుకో, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము నీ పాపాలను కడగటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నీ పాపాలు ఇంకా నీలో ఉన్నాయి అంటే నువ్వు పరిశుద్ధుడు కానట్లయితే దేవుని కృప నీ మీద ఉండదు, దేవుని ఆశీర్వాదం నీకు ఉండదు. ఏదో ఉన్నాను కదా అని భ్రమపడే జీవితం ఇది. కనుక భ్రమపడే జీవితం నుండి దేవుడు నిన్ను ఒక గొప్ప ధన్యతలో జ్ఞాపకం చేసుకున్నాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చూసుకున్నట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మా ఆయన అడుగుజాడలయందు అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉండులాగున నడుచుకున్నట్లు ఉంచిపోయాను. ఇది చాలా ముఖ్యమైనది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, అది తను తాను అప్పగించుకున్నాడు. అది పరిశుద్ధ రక్తం. మొదటైతే అక్కడేమన్నాడంటే బొచ్చు కత్తిరించి గొర్రె వలెను బలికి అర్పించేటట్టు గొర్రె పిల్ల వలె అన్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో ప్రవచనం. మౌని అయి ఉన్నాడు ఆయన. అంటే సంపూర్ణ అంగీకారం, నీ కొరకు నా కొరకు బలి అవటానికి యేసు ప్రభు మరి ఒక పరిపూర్ణమైనటువంటి బలినిచ్చాడు ఆయన. మానవాళి ఈ రోజున గ్రహించకపోయినా క్రైస్తవులైనటువంటి మనము, విశ్వాసులమైన మనం గమనించాలి. ఏదైనా మరి అపస్థితిలో నీవు ఏదైనా మరి నమ్మకం ఉంచి క్రీస్తు రక్తము నీ పాపాలు శాపాలు కడిగి నీలో నవీన స్వభావం రాకుండా ఇంకా ప్రాచీన పాప స్వభావంలో గాని ఇంకా చీకటి పాపంలో గాని ఉన్నట్లయితే ఈ రోజునే నువ్వు జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభు మాత్రమే నీ పాపాలను కడిగే పరిశుద్ధమైనటువంటి బలియాగం. ఆయన మాత్రమే నీకు పరిశుద్ధ బలియాగం. ఒక మంచి మాట అంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక. ఆ రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణానికి స్టార్ట్ అయినప్పుడు మరి వాళ్ళు ఒక పస్కా ఆచరించారు. పస్కా బలి ఏ ద్వారానికైతే బలి ఇచ్చినటువంటి ఏ ద్వారానికైతే రక్తపు గుర్తుంటుందో ఆ ద్వారము నుండి మరి దాటిపోయినటువంటి మరి ఆ పరిస్థితిని ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే వారి ఇంట్లో ఉన్న జ్యేష్ఠుడు ఎవరో సరిపోలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో కుటుంబం కానీ మొదలుకొని అందరూ కూడా జ్యేష్ఠ కుమారులు చనిపోయినారు. మరలా ఆయన పస్కా బలి ప్రయాణానికి సిద్ధపడేది, పరలోకానికి కానానికి సిద్ధపడితే నువ్వు నేను మరి ఆ నిత్యత్వం అనే నిత్య కానానికి మనం ప్రయాణం అవటానికి పస్కా బలిగా ఆయన అర్పింపబడ్డాడు. పస్కా బలిగా ఆయన అర్పింపబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం.
పస్కా పశువుగా వధింపబడ్డాడు. మనలో ఉన్న దుష్టత్వం, మనలో ఉన్న పాపం, మనలో ఉన్నటువంటి మరి చెడుతనం, మరి ఆ స్థితులు పోయినాయి. పొంగే స్థితిని దేనికి ఇస్తుంటే దుష్టత్వానికి కారణం. దుష్టత్వం ఉంటే పొంగుతాడు వాడు. ఎవడైనా సరే దుష్టత్వం కలిగి ఉన్నాడంటే వాడు భూమి మీద ఆగడవాడు, అణిగి మెణిగి ఉండడాడు. ఏ విధంగానో వాడు దేవునికి విధేయుడి కాలేడు దుష్టత్వం వాళ్ళు ఉన్నట్లయితే. కనుక ఆ దుష్టత్వం నుండి మరి తీసివేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా బలిగా 8 కూడా చదవమ్మా. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును నిష్కపటమైన యేసు క్రీస్తు మరి ఆ యొక్క పస్కా పశువు యొక్క బలియాగముతో కూడినటువంటి రక్షణ పొందిన వారిగా ఆ పరమకాణానికి మనం బయలుదేరదాం. పాసవే, పస్కా అంటే పాసవే, సాగిపోవటని అర్థం. పాసవే, పస్కా అర్థం ఏంటంటే పాసవే, సాగిపోయారు వాళ్ళు పస్కా బలి యొక్క ధైర్యంతో. నీ జీవితంలో అటువంటి ధైర్యం ఉన్నదా? ఇటువంటి ఆ నిశ్చయత నీలో ఉందా? అటువంటి నిరీక్షణ నీలో ఉందా? యేసుక్రీస్తు నా కొరకు బలి అయ్యాడు, ఆయనకి ఇక నాకు ఏ విధమైన ఆటంకాలు వచ్చినా ఆయన నన్ను, పరిశుద్ధుడైన నన్ను ఏది చేయలేదు అనే నిశ్చయతతో వాళ్ళు బయలుదేరారు. దేవుడు కాపాడుతాడని అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడు వాళ్ళు పస్కా బలి అర్పించి బయలుదేరినప్పుడు. అటువంటి పస్కా బలిగా నువ్వు పరమకాణానికి చేర్చడానికి యేసుప్రభు రక్తము నిన్ను మరి ఆ పస్కా పశువుగా అర్పించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగము నిన్ను నడిపిస్తుంది. ఈ లోకంలో కాదు, నువ్వు కానాను చేర్చే వరకు, నువ్వు ప్రాణము విడిచే వరకు, నువ్వు ఈ లోకంలో బ్రతికున్నంత కాలము ఆ పస్కా బలి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను పాసవే నడిపిస్తుంది. ఆయన పస్కా పలు నడిపించే బలి అది. నీ జీవితాన్ని నడిపిస్తుంది ఒక ఆత్మీయంగా, నీ జీవితాన్ని నడిపిస్తుంది ఒక విశ్వాసిగా, నీ జీవితాన్ని నడిపిస్తుంది ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండటానికి, ఆత్మీయంగా ఎదిగి ఆ పరలోకము చేర్చడానికి దేవుడు నిన్ను అర్పిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను తొలగిస్తుంది. పస్కా ఏం చేస్తుంది అంటే చెడు అలవాట్లను తొలగిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25:27 చూడండి. 5:27 5:25-27 అప్పగించుకున్నాడు బలిగా, తన్ను తాను అప్పగించుకున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో పర్వాలేదు, నువ్వెంత పాపివైనా, ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడివైనా, ఎటువంటి స్థితి అయినా నీకు సరిపోయినటువంటి బలి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎడ్లో, కోళ్ళో, దోళ్ళో, మేకలో కాదు, వాటి రక్తము కాదు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం మాత్రమే నీ పాపాలని, అతిక్రమాలని కడగలదు. ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుడా. కొలసి పత్రికలో కూడా అదే మాట అంటాడు, 3వ అధ్యాయం 5 నుండి జారత్వమును, అపవిత్రతను, అంటే ఏమిటంటే పూర్వం అవన్నీ నీకున్నాయి, ఇప్పుడు విడిచిపెట్టావా అంటే నువ్వు పరిశుద్ధపరచబడలేదనమాట. పరిశుద్ధపరచబడినట్లయితే నువ్వన్నీ విడిచిపెట్టి జీవిస్తావు. కనుక యేసుక్రీస్తు పరిశుద్ధ బలియాగము రక్తము నిన్ను కడిగిందా?
నీ స్వభావాన్ని మార్చిందా, నీ స్థితిని మార్చిందా, నీ మనసును మార్చిందా, నీలో ఉన్న మార్పు తెచ్చిందా అది ఆ రక్తం? లేకపోతే యేసు ప్రభు చిందించిన రక్తము వ్యర్థమైనట్లే నీ పట్ల. అంటే వ్యర్థం కాలేదు లోకానికి. ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో క్రీస్తు రక్తము అనేక దేశాల్లో మరి గొప్ప బలియాగంగా విస్తరిస్తుంది. రోజు రోజుకి అది గొప్ప రాజ్యంగా ఏర్పడుతుంది. ఎంత అణచాలన్నా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది. మూర్ఖులు గాని మూఢులు గాని ఎవరో భయంకరులు దాని మీద వ్యర్థంగా ఆలోచించవచ్చు, కానీ నమ్మిన ప్రతి వాని జీవితంలోనూ ఆ యొక్క నిత్యత్వం యొక్క ఆ నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు ప్రతి వారు. అది క్రీస్తు బలియాగానికి ఉన్నటువంటి గొప్పతనం. పైనున్న వాటిని ఇంకో మాట ఉంది చూడమ్మ, అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 వరకు చూడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము విసర్జించుడి, ప్రాచీన స్వభావమును అది మీరు ఇప్పుడు క్రైస్తవులు అని గుర్తు చేస్తున్నాడు. మీరు క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు. వాటినన్నిటి క్రీస్తు స్వభావం నీలో రావాలి. క్రీస్తు స్వరూప్యము నీలోకి రావటానికే ఆయన బలి అయ్యాడు. ఆయన బలియాగము, ఆయన ఈ లోకంలో ఉన్న 33.5 సంవత్సరాల జీవితము కూడా నీకు నాకు ఒక మాదిరిగా ఉంచిపోయింది. ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయన జీవించినట్లుగా జీవించాలని దేవుడు నిన్ను నన్ను ఆశించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి బలిగా అర్పించాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బలియాగం. కనుక ఆయన బలియాగం ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందాం. మత్తయి యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. అది ఏమిస్తుందంటే ఆయన బలియాగం ఒప్పుకున్న వాళ్ళు, ఆయన రక్తాన్ని, ఆయన బలియాగాన్ని ఒప్పుకున్న వాళ్ళు మరి జీవము పొందుతారు. నా శరీరము తిని తాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే అంత్య దినముదా నేను వాడిని లేపుదును. కనుక నిజమైన ఆహారము పానమునై ఉన్నది. అది ఆయన నిలిచి ఉండటం గురించి సరిపోతుంది. నిలిచి ఉండుట అనే దాని గురించి మనం ధ్యాపం చేసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, రక్తం నిన్ను కడిగినట్లయితే క్రీస్తు నీలో ఉంటాడు. క్రీస్తు నీలో ఉన్నట్లయితే మరి దుష్టుడికి స్థానం లేదు. క్రీస్తున్న చోట దుష్టుడు ఉండలేడు. దెయ్యాలు అనేక సార్లు చెప్పినాయి, పరిశుద్ధుడైన యేసు మీతో నాకేమి పని, నువ్వు పరిశుద్ధుడు, మేము అపవిత్రమైన ఆత్మ అని డైరెక్ట్ చెప్పినాయి. కనుక నువ్వు ఏ ఆత్మకు చెందినాడు ప్రియ సహోదరి సహోదరుడా? ఒక్కసారి ఆలోచించుకో. యేసుక్రీస్తు నీలో లేడు అని అంటే యేసుక్రీస్తు రక్త బలియాగం నీలో సంపూర్ణంగా జరగలేదన్నమాట. ఆ బలి నీలో జరగలేదు, దాన్ని నువ్వు విశ్వసించలేదు. అది నీ పాపాలు, అతిక్రమాలు, నీ దోషాలు కడిగి నిన్ను నవీన స్వభావంలోనికి మార్చలేదన్నమాట. కనుక ప్రకటన గ్రంథంలో మాట అంటారు 7వ అధ్యాయము 14వ వచనంలో, అది అక్కడ కొంతమందిని పరలోకంలో కొంతమంది వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్తున్నారు, వీళ్ళందరూ మహాశ్రముల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తమ జీవితాలే తెలుపు చేసుకున్నారు, పరిశుద్ధత చేసుకున్నారు. వాళ్ళు
గొర్రె పిల్ల పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్త బలియాగములో కడగబడిన వారు అనేక శ్రమలను సహించి వారు తమ జీవితాలను తెలుపు చేసుకుని వచ్చిన వారు గుంపిదిగో చూపిస్తున్నారు పరలోకములో కూడా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు బలియాగాన్ని అంగీకరించావా? నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు కూడా అక్కడ దేవత దూతల ద్వారా వివరింపబడుతుంది. వీరందరూ పరిశుద్ధపరుచుకొని తెలుపు చేసుకున్నారంటే పరిశుద్ధత కలిగి ఉన్నారని అర్థం. వాటి జీవితాలని తెలుపు బట్టలు వేసుకుంటాం కానీ బుద్ధి తెల్లగా ఉండదు కనుక చాలా తెలుపు రంగు నువ్వు వేసుకున్న ధరించుకున్నది కాదు, తెలుపు చేసే జీవితము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు రక్తమే నీ జీవితానికి సరి అయినటువంటి బలి. అది మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలదు. సమస్త దుర్నీతుల నుండి దూరపరిచి నిన్ను నన్ను పవిత్రగా తీర్చగలిగినటువంటి పరిశుద్ధ బలియాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితము ఆయన బలి కొరకు నిర్ణయింపబడినటువంటి బలి. ఆయన నిర్ణయింపబడినటువంటి దేవుని ద్వారా నిర్ణయింపబడినటువంటి మానవుల ద్వారా ఎన్నుకున్నటువంటి బలి కాదు. దొడ్డిగా ఉందనో మగదనో ఇది యోగ్యమైనదనో నిర్దోషి అయిన గొర్రె పిల్లను ఎంచుకోవటానికి కాదు. ఇది దేవుని నిర్ణయానుసారముగా నిర్ణయించినటువంటి దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు బలియాగము పరిశుద్ధమైనది. అది పరిపూర్ణమైన బలి. సర్వమానవాళి యొక్క పాపాలు కడగటానికి సరిపోయిన బలి. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బలి ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా సంపూర్ణ బలి మనం విమోచింపబడతాం. మార్క్స్ వార్త 10:45 చూడండి. పరిచర్య చేయించుకున్నటకు రాలేదు గాని వచ్చాను. ఆయన పరిచర్య చేయించుకుంటారు. ఈ రోజున అందరూ పరిచర్యలకే. పరిచర్య అంటే ఏంటంటే పాదమొక్కుడు, పాద పరిచర్యకు మాత్రమే ఈనాడు అంతా అయిపోయింది. కానీ యేసుప్రభు వారు అలాగ రాలేదు. ఆయన క్రయధనముగా తన రక్తాన్ని చిందించి పాప బలిగా ఆయన అర్పించుకోవటానికి తన స్వరక్తముతో తన పాపాలు మానవాళి పాపాలు కడగటానికి ఈ లోకానికి వచ్చినటువంటి విమోచన క్రయధనం ఇచ్చినటువంటి బలి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు రక్తం. అది రోమపత్రికలు అదే మాట అంటాడు. రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి పొందలేకపోతున్నారు. ఆయన ద్వారా మాత్రం ఆయన రక్తము ద్వారానే విమోచన. ఆయన రక్తము చిందించుకోకుండా ఆయన ద్వారా విమోచన పొందుకోకుండా ఎవరు కాలేరు. కనుక అందరూ పాపులే. కావాలి అంటే నువ్వు నీతిమంతుడి చేయబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం అవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించి నీవు ఆ రక్తము నిన్ను విమోచనకు కారణం చేస్తుంది. అదే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విమోచన క్రయధనం విమోచించాడు ఆయన. ఆ రక్తము నిన్ను ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, ఈ యొక్క మానవాళి శరీర సంబంధమైన జీవితము నుండి విమోచించి పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణంలో స్థానము కల్పించే విమోచన క్రయధన రక్తం. అది గమనించాలి. మనం చాలాసార్లు మానవులు చాలా ఈజీగా తీసుకుంటారు. ఒకరు మంచి వాళ్ళ కోసం ఒకరు చనిపోని దినాల్లో పాపులం, దౌర్భాగ్యం, పనికిరాని వారం, ఏ ఎన్నిక, ఏ యోగ్యత, అర్హత లేని మన కొరకు ఆ పరిశుద్ధుడు ఆ పరలోకము నుండి ఈ లోకానికి మానవ శరీరాకారంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు రక్తము మాత్రమే నిన్ను నన్ను పరిశుద్ధపరచగలదు. అది గమనించాలి. అది మన సమాధానాన్ని ఇస్తుంది. ఆ బలి మన జీవితాలకి ఒక సమాధానాన్ని ఇస్తుంది. ఆయన బలియాగం
ఆయన బలియాగంలో నువ్వు పాలు పొందినట్లయితే నీ జీవితానికి ఒక ఆయన బలియాగం సమాధానం ఇస్తుంది. ఎవరితో సమాధానం? నీలో ఉన్న మనుషులతోనో, ఇంట్లో వాళ్ళతోటో, బయట వాళ్ళతోటనే కాదు, దేవునితో ఒక సమాధానాన్ని ఇస్తుంది. నీకు నాకు దూరమైనటువంటి ఆ సమాధానం మరి మరి మొదటి ఆదాము ద్వారా ఏర్పడినటువంటి సమాధానాన్ని కోల్పోయినటువంటి స్థితి, ఒక్క మనుష్యుడైనటువంటి ఆదాము ద్వారా మనము దేవునితో ఎడబాటు పొందాం. మరి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు బలియాగము విమోచన ద్వారా ఆ బలియాగం నీకు సమాధాన పరుస్తుంది, సమాధానం దయచేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అది పొంది ఉన్నాము. మనము దేవునితో సమాధానం. తండ్రి అని అడిగే హక్కు నీకు ఎక్కడికి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ స్థితిని ఒప్పించకపోతే నువ్వు తండ్రి అని ప్రార్థన చేసే అర్హత నీకు లేదండి. ఎవరిని కన్నావు? ఎవడు కన్నాడు నిన్ను తండ్రి అని అడుగుతున్నావు? నువ్వు ఇంకా క్రీస్తు రక్తంతో కడగబడకోకుండా తండ్రి నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు బలహీనత వచ్చింది, నాకు సమస్యలు ఉన్నాయి, నా స్థితి ఇలాగుందని అడగగలుగుతున్నావు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తం మాత్రమే, ఆ బలియాగం మాత్రమే. గమనించి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తండ్రి అని నీ కష్టాల్లో అడుగుతున్నావే, దానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బలియాగం మాత్రమే. ఆయన బలియాగం మాత్రమే నీకు మరి సమాధాన పరుస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12-13 కూడా చూడండి. సహపౌరులము కాదు, వాళ్ళ కోసం వచ్చాడు ఆయన. పరదేశులను రక్తము వల్ల సమీపస్తులు. ఆయన బలియాగము లేకపోతే నీ జీవితంలో నువ్వు తండ్రి అని అడగలేవు. దేవునితో సమాధానమే ఉండదు నీ జీవితానికి. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను కాపాడతాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? ఆ పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తంలో నీ యొక్క జీవితాన్ని కడుక్కున్నావా? కడుక్కున్నట్లయితే ఆ రక్తమే నీతో, ఆ బలియాగమే నిన్ను దేవునికి సమాధానముగా ఏర్పాటు చేస్తుంది, సమాధాన బలియాగముగా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. ఆ పాప క్షమాపణ కలగజేస్తుంది మనకి. ఆ బలియాగం ఏం చేస్తుందంటే పాప క్షమాపణ. 1 యోహాను 1:9 చూడండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోవాలి ముందు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నుంచునుంటే వాడు వైద్యం చేయడు. ఏమ్మా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. వచ్చిన తర్వాత ఆ రోగి ఏం చెప్పాలంటే, నాకు కాళ్ళు లాగుతున్నాయి, నాకు చేతులు లాగుతున్నాయి, నాకు జ్వరం వస్తుంది, నాకు ఇలాగుంది, తలనొస్తుంది అని చెప్పాలి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి నోరు మూసుకుని కూర్చోటం కాదు. నీకున్న లోపాలు, నీకున్న పాపాలు, నీకున్న అతిక్రమాలు, నీకున్న దోషాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ పరమ వైద్యుడు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము నిన్ను సమస్త దుర్నీతుల నుండి దూరపరుస్తుంది. కనుక గమనించుకుందాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన రక్తము వలన విమోచనము, దేవునితో అపరాధాలు క్షమించినప్పుడే దేవునితో సంబంధం ఉంటుంది. ఎక్కడున్నావు ఆదామా అన్నప్పుడు చెట్టు చాటునున్నాను. ఎందుకున్నావు? నేను తినవద్దన్న పండు తిన్నావా అని అడిగినాడు. నేను తినలేదు, ఒప్పుకున్నాడు. అయినా సరే ఆయన ఒకరి మీద ఒకరు బుంకి పాపాన్ని సంపూర్ణంగా హృదయంలో దాచుకుని ఒప్పుకోలేకపోయినారు గనక వాళ్ళ పాపం ఈ రోజుని మనకు సంక్రమించింది. వాళ్ళు చేసిన పాపం ఈ రోజుని
ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తీర్చవలసిన అవసరత వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు పాప క్షమాపణ దొరుకుతుందండి. పాపానికి క్షమాపణ యేసుప్రభు రక్తం ఒకటే. నువ్వెన్ని చేసినా, పుణ్యకార్యాలు చేసినా, దానాలు చేసినా, సమస్తం నీ శరీరం అంతా, కొంతమంది పాప క్షమాపణ కొరకు శరీరం అంతా చీర్చుకుంటారు, శరీరం అంతా నలగొట్టుకుంటారు, కొంతమంది అగ్నిపుర్లో నడుస్తారు, కొంతమంది ఇంకేదేదో చేస్తారు. ఏది చేసినా వ్యర్థమైన క్రియలే. ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఆయన రక్తం మాత్రమే నిన్ను నన్ను పాపాలని క్షమించగలిగినటువంటి రక్తం. అది దాని యందే నీకు పాప క్షమాపణ కలదు. అది బలియాగము నీతికి మూలం. అది నీ నీతికి మూలమైన రక్తమే. 2వ కొరింథీ 5:21 అంటారు చూడండి. మన నీతి కోసం ఆయన పాపం అయ్యాడు, ఆయన బలి అయ్యాడు, ఆయన రక్తం చిందించాడు, నీ పాపాలు కడిగాడు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలని ఆయన ఆశించాడు. కానీ నువ్వు నీతిమంతుడిగా తీర్చబట్టలేదు. నువ్వు నేను అనీతిమంతులుగానే బతుకుతున్నావు. ఎప్పుడు లేని రోజు జీవితం ఇదే కదా అనుకుంటున్నాం. గడ్డి తిన్నట్టు గడ్డి తింటున్నాం, జీవించినట్టు పశువులాగా జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా లోతైనటువంటి మాటలు. ప్రభువైన మరి యేసుక్రీస్తు బలియాగం గురించి ఇచ్చినటువంటి మాటలు చాలా లోతైనవి, చాలా లోతైనవి. నీ జీవితంలో మార్పు లేకపోతే వ్యర్థం, ఆ బలియాగమే వ్యర్థం. కనుక నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు, ఎప్పుడు ఆయన రక్తం నిన్ను కడిగి పరిశుద్ధుడిగా తీరుస్తుంది. బలియాగం పరిశుద్ధమైనదని చెప్పటానికి మరి హెబ్రీ గ్రంథకర్త 13:12 అంటాడు, అది పరిశుద్ధమైనటువంటిది అంటాడు. 13 హెబ్రీ 13:12. ఆయన గమని పరిశుద్ధ పరచటానికి, గమని ఎదుట అంటే ఊరు బయట ఆయన వెళ్ళి పొందాడు. కనుక సహోదరి సహోదరుడా, నీ కొరకే ఆయన శ్రమ పొందాడు, నీ కొరకే తన శరీరాన్ని అర్పించాడు, తన శరీరంలో ఉన్న రక్తం కడబొట్టి వరకు నీటి కొరకే కార్చాడు. ఆయన పరిశుద్ధ రక్తం నీలో ఏ విధమైనటువంటి పాలున్నట్లయితే నీ జీవితం పరిశుద్ధపరచబడాలి. నీ జీవితం పరిశుద్ధ బలియాగం ద్వారా పరిశుద్ధపరచబడపోయినట్లయితే నీ నీతి క్రియల ద్వారా, నువ్వు చేసినటువంటి కార్యాల ద్వారా, ధర్మ కార్యాలు అవనాయి, ఇంకో కార్యాలు అవనాయి, ఇంకోటి అవనాయి, దాని ద్వారా నీతి నీకు రాదు. ఒక్కటే నీతికి ఒక్కటే ఒక్కటి, ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణ బలియాగం మాత్రమే. దాని యందు విశ్వసించిన వాడు మాత్రమే ఆ బలియాగానికి కారకుడై పరిశుద్ధుడిగా తీర్చబడతాడు. వాడి పాపాలు విమోచింపబడతాయి. వాడు పరలోకానికి స్వాస్యముగా మరి సిద్ధపరిచబడినటువంటి వాడిగా ఉంటాడు. సమస్త దుర్నీతులను దూరపరిచి ఆయన స్వరూప్యంలోనికి మార్చి క్రైస్తవులుగా నిన్ను ఈ లోకంలో నిలబెట్టేది ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే. నువ్వు ఇంకా దేని ద్వారా నేను మంచిగా ఉంటున్నాను, చెడు చేయను అనుకుంటే, నీ చెడు చేయని స్థితి కావాలంటే నీ స్వభావమే చెడు, నీలోనే చెడు ఉంది, నీ శరీరమే చెడ్డది, నీ యొక్క బుద్ధే చెడ్డది, నీ ఆలోచనే చెడ్డది. అటువంటి దాంట్లో నువ్వెక్కడ పొందగలవు? ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా నీ జీవితాన్ని నువ్వు కడుక్కోలేవు, నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోలేవు. ఇప్పటికైనా నమ్ము, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మానవుల పాపాల నిమిత్తము దేవుని సంపూర్ణ బలియాగమై ఉన్నాడు. ఆ మాటను మనం నేర్చుకున్నాం. అది మన జీవితాలకి ఒక గొప్ప ధన్యతనివ్వాలి. అది మన మనస్సాక్షిని అది శుద్ధీకరిస్తుంది. నీలో ఉన్న మనస్సు దేని మీద ఉంది? నీలో ఉన్న మనస్సు సాక్ష్యం ఇస్తుంది, అది శుద్ధీకరింపబడాలి. శుద్ధీకరింపబడని మనస్సాక్షి ఎందుకు వ్యర్థం? ఈరోజు నుంచైనా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉందినాం. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు హృదయంలో దాచుకుని వాటి ప్రకారం క్రీస్తు బలియాగానికి అంగీకరించి ఆ మన పాపాలు మన దోషాలు కడుక్కొని ఆ పరిశుద్ధ పట్టణానికి యోగ్యులుగా, మరి ఆయన రాజ్య వారసులుగా మనం ఈ లోకంలో ఉన్నంత కాలమో జీవిద్దాం. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.